నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున దయామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహనం అనే మాటకు ఊర్చుకోవడం, ఓపిక పట్టడం అని అర్థం. అంతం వరకు విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఉండేవారు జీవిస్తారు, క్రీస్తుతో పాటు ఏలుతారు. సహనం కోల్పోయిన వారిని మాట చేత కానీ క్రియ చేత కానీ ఆయన్ని ఒప్పుకొనని వారిని తీర్పు దినాన క్రీస్తు నిరాకరిస్తాడు. క్రీస్తు కోసం సహించవలసిన వాటిని సహించడం విశ్వాసం యథార్థమైనదని అనుకోవడానికి ఆధారం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ఆత్మీయమైన జయ జీవితం అంత సులువైనది కాదని పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు శ్రమ పడ్డాడు, ఆయనను అనుసరిస్తున్న మనం కూడా శ్రమ పొందుతాం. ఆ శ్రమ దేవుని కుమారులు కావడం వలన కలిగిన ఫలితం అని చెప్పబడింది. అంతేకాక మనం క్రీస్తుతో ఒక్కటై ఉన్నామని, ఆయనకు సాక్షులమని, ఈ లోక మర్యాదను తీరును అనుసరించేవారం కాము అని ఈ శ్రమ సాక్ష్యమిస్తుంది. వీటన్నిటిలో పాలువారంగా ఉండాల్సిన మనలో సహనం కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తును బట్టి కలిగే శ్రమలు విశ్వాసికి ప్రభువులో గల సంతోషాన్ని అధికం చేస్తుందనేది దేవుని యొక్క రాజ్య సూత్రాల్లో ఒకటి. దేవుని బిడ్డలుగా మనకు ఎదురయ్యే శ్రమలు తెచ్చే పరీక్షలలో విశ్వాసులు సంతోషించాలి, వాటిని సహించాలి. ఈ లోకంలో క్రీస్తు కోసం శ్రమ పొందడం, వాటిని సహించగలిగిన వారంగా మనం ఉంటే పరలోకాన్ని తమ నిత్య నివాసంగా గలవారంగా ఉంటాం. ఆమేన్.